Today's question is, on which day is the International Youth Day celebrated annually with the aim of recognizing young people around the world? ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువకులను గుర్తించే లక్ష్యంతో అంతర్జాతీయ యువత రోజును ఏ రోజు జరుపుకుంటారు అని అడుగుతున్నారు. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమున్నాయి? జూలై 11th, ఆగస్ట్ 12th, సెప్టెంబర్ 8 అండ్ అక్టోబర్ 15. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆగస్ట్ 12. సో ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 12ని ఇంటర్నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఈ ఇయర్ మన థీమ్ వచ్చేసి లోకల్ యూత్ యాక్షన్ ఇన్ SDGs అండ్ బియాండ్. ఈ థీమ్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, SDGs అంటే ఏంటి? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో 65% ఆఫ్ దీస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఫోకస్ ఆన్ ద లోకల్ గవర్నెన్స్ అనమాట. సో ఈ లోకల్ యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయడం కోసం ఈ లోకల్ గవర్నెన్స్లో ఎట్లా పార్టిసిపేట్ చేస్తారు, ఆ టార్గెట్స్ని ఎలా అచీవ్ చేస్తారు అనేదే ఈ ఇయర్ మన థీమ్, లోకల్ యూత్ యాక్షన్ ఇన్ SDGs అండ్ బియాండ్. సో దిస్ ఈజ్ ద థీమ్ ఫర్ ద ఇయర్ 2025. సో అసలు ఈ ఇంటర్నేషనల్ యూత్ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే, సో ఓవరాల్గా ఇది ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ని ఇస్తుంది అనమాట. యూత్ ప్రాబ్లమ్స్ని రిగార్డింగ్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్, సో ఈ అన్ని ప్రాబ్లమ్స్ని తెలుసుకోవడం కోసం ఈ ఇంటర్నేషనల్ యూత్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో మనకి ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు 1999లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ రిజల్యూషన్లో ఈ ఇంటర్నేషనల్ యూత్ డేని సెలబ్రేట్ చేసుకోవాలి అని తీసుకొచ్చారనమాట. ఏ రోజు? అది ఆగస్ట్ 12th. సో ఈ 1999లో ఏదైతే రిజల్యూషన్ తీసుకొచ్చారో ఫర్ ద ఫస్ట్ టైం ఇయర్ 2000లో ఇంటర్నేషనల్ యూత్ డేని సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇంటర్నేషనల్ యూత్ డే. అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే, ఈ యూత్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో రిగార్డింగ్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ గ్లోబల్గా ఏవైతే ఉన్నాయో అవి సాల్వ్ చేయడం కోసం, అవి రికగ్నైజ్ చేయడం కోసం, అండ్ వాళ్ళు సొసైటీకి ఎట్లా హెల్ప్ అవుతారు. ఎందుకు అంటే 15 నుంచి 24 మధ్య ఏజ్ ఎవరైతే ఉంటారో, సో దీస్ ఆర్ ద యూత్ ఇన్ జనరలీ. సో వీళ్ళ ప్రాబ్లమ్స్ని రికగ్నైజ్ చేసి వాళ్ళ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ని ఎట్లా డెవలప్ చేయొచ్చు అనేదే దీని మెయిన్ ఉద్దేశం అన్నమాట.